సింహపూరి ఫలితాలు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఇక తాజాగా పలువురు కీలక కాంగ్రెస్ నేతలు టీడీపీ వైపు మారడంతో అందరికీ ఈ జిల్లా దృష్టి మీద పడింది. ప్రస్తుతం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిరాయింపులతో కలుపుకొని టీడీపీలో 4 ఎమ్మెల్యేలున్నారు. వైసీపీకి 6 మిగిలారు. గడిచిన 3 ఏళ్లలో మారిన పరిణామాల తర్వాత నిర్వహించిన సర్వేల్లో పలు అంశాలు బయటపడ్డాయి. జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గంలో చీలిక కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్టు లేదు. దాంతో ఇప్పటికే విపక్షం ముందంజలో ఉంది. వైసీపీ ఏకంగా 6 సీట్లో పట్టు నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, సూళ్లూరుపేట సిట్టింగ్ స్థానాలు. వాటితో పాటు కొవ్వూరులోనూ వైసీపీ పట్టు సాధించేలా ఉంది. ఉదయగిరిలోనూ వైసీపీ ఊపందుకుంది. 6 స్థానాలు వైసీపీ ఖాతాలో ఖాయమని ఉన్నాయి. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 1 సీటు కూడా బలంగా గెలవడం అవకాశాలు లేవని కనిపిస్తున్నాయి. వెంకటగిరిలో టీడీపీ విజయం ఖాయమన్న ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల బలహీనతను సొమ్ము చేసుకోవడంలో వైసీపీ విఫలం కావడం, బలమైన విపక్ష నేతలు లేకపోవడం టీడీపీ కలిసొస్తుంది. ఇక మిగిలిన 3 సీట్లలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కనిపిస్తుంది. అభ్యర్థులు ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయా స్థానాల్లో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. అందులో వైసీపీ సిట్టింగ్ సీట్ కావాలి. ఫిరాయింపుల ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న గూడూరు కూడా అదే పరిస్థితి. కానీ 2 చోట్ల వైసీపీ గట్టెక్కడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సర్వేపల్లిలోని మాత్రం పోటీ తీవ్రంగా కనిపిస్తుంది. వైసీపీ సిట్టింగ్ సీట్ను అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఎమ్మెల్యే పనితీరు అసంతృప్తిగా లేకపోవడంతో ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.